కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏం సిఫారసులున్నాయి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై మంత్రులు అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో ఇరిగేషన్పై సమీక్ష చేశారు సీఎం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ, సుందిల్లా బ్యారేజీలు కుంగిపోవడంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఈ మధ్య ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ప్రాజెక్టుకు ముప్పు ఉండదని చెప్పలేమని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందన్నారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండడంతో ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉందన్నారు సీఎం. రిపేర్లు చేయాలా లేదా మరింత నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. క్యాబినెట్ భేటీ జరగకపోవడంతో కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిల్లా, అక్కడి పంప్ హౌస్ దగ్గరకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్లు తెలుస్తుంది.